హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సార్ జమీన్. ఫస్ట్ అయితే ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే తెలుగు డబ్బింగ్ సినిమాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఇంటర్నేషనల్ వైజ్ ఏ తెలుగు డబ్బింగ్ మూవీ అయినా రివ్యూ అయితే వస్తుంటే మన ఛానల్లో కొంచెం సపోర్ట్ ఇచ్చేసేయండి. ఈ మూవీ జియో హాట్స్టార్లో తెలుగులో కూడా వచ్చింది. డబ్బింగ్ అయితే యావరేజ్గా ఉంది భయ్య. 2 hours ఉంది, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. మరి మూవీ చూసాక నాకైతే ఫస్ట్ 30 minutes అయితే నచ్చింది. చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. తర్వాత నుండి మాత్రం మూవీ వాషౌట్ అయితే అయిపోయింది. సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ చాలామందికి నచ్చదు. క్లైమాక్స్లో అసలు అలా చేయాల్సిన రీజన్ ఏముందబ్బా, ఇలాంటి ఎండింగ్ అయితే అస్సలు నచ్చదు. అందరినీ హీరోస్ని చేసేద్దామని లాస్ట్కి ఎందుకయ్యా అలా చేశారు. ఓవరాల్ మూవీ అయితే నచ్చలేదని చెప్పాలి. థియేటర్లో రిలీజ్ చేయలేదు, మంచి పని చేశారు. కానీ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద లీడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు నిజంగా ప్రాణం పెట్టేశారు అనుకోండి. బట్ సినిమాకి మాత్రం ప్రాణమే లేదు. తన వైఫ్గా కాజోల్ అన్ని సీన్స్లో చాలా బాగా చేసింది. అండ్ కొడుకుగా సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్, ఇతనికి సెకండ్ మూవీ అనుకుంటా. ఫస్ట్ నదాని అని ఏదో ఉంది, అది నేను చూడలేదు. సైఫ్ అలీ ఖాన్ లుక్లో బాగానే ఉన్నాడు. బట్ ఇది యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే కాదు అతనికి. లాస్ట్ క్లైమాక్స్లో మాత్రం బాగా చేశాడు. మూవీ అంతా కాశ్మీర్ బ్యాక్ డ్రాప్లో ఆ సెటప్ అంతా బాగుంది. ట్రైలర్లో చూసినట్లుగానే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఒక ఆర్మీ ఆఫీసర్, కొడుకు మాత్రం ఒక పిరికోడు. చిన్నప్పుడు వాడిని ఉగ్రవాదులు అయితే కిడ్నాప్ చేస్తారు, కొన్ని డిమాండ్స్ చెప్తారు. ఇప్పుడు మన హీరో డిసైడ్ చేసుకోవాలి, దేశం కావాలా కొడుకు కావాలా, రెండింట్లో ఏది ఎంచుకుంటాడు. అసలు తప్పిపోయిన కొడుకు మళ్ళీ తిరిగి వస్తాడా రాడా, వాడొస్తే ఎలాంటోడు, హీరోనా విలనా, ఇదంతా మూవీలో చూడడానికి అయితే ఉంటుంది. మూవీ ఫస్ట్ ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయింది, మధ్యలో ఈ ఫ్యామిలీ డ్రామా ఎక్కువ అయిపోయింది. దేశభక్తి పాయింట్కి ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్ మిక్స్ చేశారు. ఎమోషన్స్కి అయితే ఏమాత్రం కనెక్ట్ అవ్వలేం. అండ్ కొంచెం లాజిక్లెస్గా కూడా అనిపించింది. ఒకడు ఉగ్రవాదం తెలిసి గవర్నమెంట్ వాడిని ఇంట్లో ఎలా ఉన్నేస్తబ్బా, మూవీ లాస్ట్ వరకు చూడాలనిపించేలా చేసింది మాత్రం అసలు లాస్ట్కి వీడు విలనా హీరోనా, వాడిని ఏం చేస్తారనే దానికోసం మాత్రమే చూడాలంతే. కానీ డైరెక్టర్ మాత్రం మంచి ఎండింగ్ ఇస్తారేమనుకున్నా. బట్ డైరెక్టర్ ఎలానే డిసైడ్ అయ్యారు కాబట్టి తను ఏమనుకున్నాడో అదే చేశాడు. ఒక 4 songs ఉన్నాయి, అందులో 3 songs ఎమోషనల్గానే ఉంటాయి. హిందీలో ఉంచేశారు, మంచి పని చేశారు. తెలుగులో ఉంటే సచ్చేవాళ్ళం. సినిమాటోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. కాశ్మీర్ అందాలను బాగా చూపించారు. యాక్షన్ వైజ్ మాత్రం ఫస్ట్ అయితే ఒక యాక్షన్ సీన్ వస్తుంది స్టార్టింగే. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో అది యాక్షన్ సీన్ అనలేం, జస్ట్ ఒకటి ఉంటుంది బిట్ అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. దేశభక్తి సినిమా అనగానే పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు, ఇండియా మీద ఏదో ఒక దాడి చేయడం, హీరో 4-5 డైలాగులు చెప్పడం, మన సైనికులందరూ రెచ్చిపోయి వాళ్ళని పట్టుకోవాలనుకొని చూడడం, వార్ ఇలా ఊహించుకుంటాం. బట్ ఇది అలాంటి మూవీ అయితే కాదు. కొడుకు ఉగ్రవాది అని తెలిసినప్పుడు తండ్రి అయిన ఆర్మీ ఆఫీసర్ ఏం చేస్తాడు అని ఒక పాయింట్ అనమాట. ఈ పాయింట్ బాగుంది చెప్పుకోవడానికి, బట్ తీసే విధానం కానీ చూపించే విధానం కానీ బాగోలేదు. కొంచెం బాధపడాల్సిన విషయం ఏంటంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి కష్టమైతే వేస్ట్ అయితే అయిపోయింది. అతను మాత్రం ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు, చాలా బాగా నచ్చింది నాకు. రేటింగ్ ఇవ్వాలి అంటే మాత్రం ఈ మూవీకి 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.